హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏదైనా వెంటాడుతున్నట్టుంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ దక్కుందో ఇది. రండి జాన్, మీకు విషయం చెప్పాలి. ఇక్కడే ఉంటుంది మనుషుల్ని తినే ఒక భయంకరమైనటువంటి అనకొండ. అనుకోండా వినుకోండి నుంచి వచ్చింది అది. లేదు జాన్, ఈ చర్మం 4 ఏళ్ల కిందటిది. ఇది ఇప్పుడిప్పుడే రంగు మార్చుకుంటుంది. దాని సంతతిని పెంచుకుంటూ వెళ్తుంది జాన్. తెలివి తక్కువ సన్నాసి. చర్మం ఏంటి, రంగు మార్చుకుంటూ వెళ్ళడం ఏంటి, అనుకోండి ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు నువ్వు? దానికి విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులంతా దీన్ని ఒక దేవతగా పూజిస్తూ ఉంటారు. అదంతా బానే ఉంది. నా పేరు జాను కాదు, రే బాబాయ్ అంటారు నన్నంతా. నీకేదో కుట్టిందిరా, ఏదో కుట్టింది నేను. ఏదో ఉంది, ఆ నీళ్ళు కనపడుతుంది నాకు. సైనికులారా వినండి, ఇంకొక వ్యవధిలో మనంతా కూడా ఈ తీరం దాటి దూరంగా వెళ్ళబోతున్నాం. ఎవరి సవాలు వాళ్ళు గట్టిగా పట్టుకొని బోట్లలోకి ఎక్కండి. ఒక్క నిమిషం జాన్, ఆ బోట్ లో బొక్కుంది, చాలా జాగ్రత్తగా వెక్కు. ఇది పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. జాన్ తొంగి ఇక్కడ శత్రులకు మనం ఉండే స్థావరాలు తెలిసిపోయినట్టున్నాయి, మన రహస్యాలు కూడా తెలిసిపోయినట్టున్నాయి. వారు మన వైపు దండయాత్ర చేస్తున్నారు. ఒక్క నిమిషం జాన్, ఇక్కడ ఒక శబ్దం వస్తుంది. నీకు ఆకలి ఇస్తున్నట్టుంది. ఒక్క నిమిషం, తినటానికి మన దగ్గర ఆహారం కూడా ఉంది. అయినా నువ్వు మాట్లాడేదంటూ కర్త కర్మ క్రియ ఏం లేకుండా ఏంట్రా బాగుడు? మీరు నన్ను అగౌరవపరుస్తున్నారు. ఆ విషయం మీకు తెలుస్తుందా? అంతకుముందు నీకు ఏమన్నా గౌరవం ఏడ్చింది కనుక రేపు మనుషుల్లోకి రారా? మధ్య డబ్బింగ్ సినిమాలు ఎక్కువ. అవును బాబాయ్, ఎలా ఉంది? ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ ఎక్కువ చూస్తున్నావా? డబ్బింగ్ అబ్బాయి 400 చిత్రాలకు పైగా అద్భుతమైనటువంటి గాత్రాన్ని అందించి గండపెండారం తిరిగించుకున్న ఏకైక కళాకారుడు డబ్బింగ్ అబ్బాయి. డబ్బింగ్ అబ్బాయి తెలుగు, తమిళ్, కన్నడ, మమ్ముట్టి, మలయాళం, కన్నడ, చిక్కడి, బుక్కడి, హాలీవుడ్. ఎలా ఉంది? అంత టాలెంట్ ఒకటి హోటల్లో అబ్బాయికి శుభ్రంగా 4 సినిమా డబ్బింగ్ చెప్తూ హ్యాపీగా బతికోడు. కళమ్మ తల్లి నన్ను ఇంకా తెలవలేదు బాబాయ్. ఏదో రోజు ఒక అర్ధరాత్రి పడుకున్న టైంలో తేడా అంటది, వెంటనే లేచి కళమ్మ తల్లి నన్ను అక్కున చేర్చు. అలాగే తెలుస్తుంది. అప్పటిదాకా ఫుడ్ పెట్టాల్సింది మాత్రం నేనే, వంట చేసి నేర్చుకోవాల్సింది మాత్రం నువ్వే. అర్థమైందా? సన్నాసి తక్కువండి. బాబలేదు, ఇది బాబు ముదిరిపోయింది. అది వెళ్ళిపోయినట్టుంది. రండి మీరు కూర్చోండి. మీ వాయిస్ కూడా నేను డబ్బింగ్ చెప్పేస్తా. ఒకసారి చెప్పండి. చెప్తా. అక్కర్లేదు, మీరు మాట్లాడి డబ్బింగ్ చెప్పేస్తా. నాకు మాట్లాడడం వచ్చు. ఓహో, అంటే మీకు రాని భాష ఏదైనా ఉంటే నేను చెప్పాల్సింది డబ్బింగ్. మరి సకల భాషా ప్రవీణ, సకల భాష కోరుతుంది. ఆపరా ఈ సోది ఎంతవరకు ఆపరా. ఆపేసా. ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి జాన్. గుమ్మడికాయ వడియాలు. ఆ కింద గుమ్మడికాయని తీసుకురా. వావ్, గుమ్మడికాయ ఎక్కడ ఉందా? నేను చూడనే లేదే. మై గాడ్, నేను చూడరా, నేను గుమ్మడికాయ తీసుకొస్తున్నాను. అదేమన్నా యాపిల్ కాయ అనుకున్నావు కొడుకు తినడానికి? అది దీన్ని కరెక్ట్ గా కట్ చేయాలి. నీ శక్తి సామర్థ్యాలు దాంట్లో చూపించు ముందు. నిజానికి ఇది ఒక రకమైన వింత ఆకారం జాన్. 8 ముక్కలుగా కట్ చేసి చూద్దాం. మనం 18 ముక్కలు కత్తిరిస్తే నీకు ఏమైనా అభ్యంతరమా? కట్ చేయి చూద్దాం. మీరన్నట్టు దీనికి చాలా అద్భుతమైనటువంటి చాతుచత్యం ఉండాలి, లేకపోతే ఇది మనకి వినదు. ఇది శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. గుర్తుతో కొడదాం. జాగ్రత్త, అది పాడవుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు చాలు చాలు. మళ్ళీ ఇంకొక పీస్ వరకు కట్ చేసి చెప్తాను. అదే కట్ చేయి. నేను సాధించాను. నేను మొక్కలు కోసేసాను. దీన్ని చీల్చి చండాడాలి. ఓకే, దీన్ని తీసి ఆ పక్కన పెట్టే ప్రస్తుతానికి. లేదు ఈ కాయనా తీసేయి. మరి ముందు దీన్ని ముక్కలు చేయడం నేను చూపించాలి కదా.
లిండా నీకు విషయం తెలుసో తెలీదు, ఏంటి? యాక్చువల్లీ పండిన గుమ్మడికాయతో చేస్తే చాలా బాగుంటుంది. ఇది పచ్చి గుమ్మడికాయ కోయలేకపోతున్నాం కదా. తలకాయ బోర్వ గుమ్మడికాయ అనేది ఎప్పుడు కూడా పచ్చిదే, వడియాలు పెట్టడం కూడా అదే వాడతారు. అద్భుతం. నువ్వు చెప్పింది గుమ్మడి పండు, వా ఒక పైన వేలాడుతుంది చూడు, దాంతో నేను వేళాలు ఉంది నాకు. అలాగే తర్వాత ఓకే వడియాలు తిన్న తర్వాత ఎగిరి దాన్ని పట్టుకుంది, నేను చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయి. ఎందుకురా వంతురా, అవి కూడా నూనెలో వేగితే చాలా బాగుంటాయి, అవి తీసేయనక్కర్లా, మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయి. మీరు గింజలు కూడా తింటారా? తిందాం తింటారా? గింజలు తినిపిస్తావా? తిన్న తర్వాత నువ్వు వదిలిపెడతావా అని నాకు తెలుసు కదా నీ సంగతి. ఈ ముక్కలు సరిపోతాయా? చాలా చిన్న చిన్న ముక్కలు చేయాలి నాయన ఇది. అవునా? ఓకే ఓకే ఆగు ఇది అది అది చెప్పడం కాదు సార్, కత్తిరించి చూపించండి సార్. చూపిస్తాం సార్, రెడీ. మాకు చేత కాకుండా మీరు చెప్తున్నావా? ఒక నిమిషం, నేను వాయిస్ ఓవర్ చెప్తా. బాబాయ్ అద్భుత ప్రదర్శన, మొక్క మీద కత్తి. ఇప్పుడు కొట్టండి చెప్తా. చూసా బాగుంది, బాగా కత్తిరించావే. ఈ ప్రకారంగానే కట్ చేయాలి కదా. చేయాలి కదా, చేద్దాం. అర్థమైందా? ఓకే. గగ్గురు పుడిచే విన్యాసాలు చాలా బాగుంది. ఓ బేసిన్ తీసుకో చెప్తా. అది మొత్తం ఈ బట్ట తీసే చెప్తాను. దాంట్లో ఈ ముక్కలు అది అందులో కాస్త ఉప్పు వేయి, పొడి ఉప్పు. పొడి ఉప్పు, రాళ్ళు పొద్దా ఇది అదేనా కానీ టైం పడుతుంది కదా, సమయం ఎక్కువ పట్టడం వల్ల మనం వాటిని విరమించుకొని అంత వేయకుండా కొంచెం ఇలా చాలు 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 ఒకసారి కలిపేయి, తొందరగా కలపాలి. ఎందుకు ఉప్పు కలిపి అని చెప్పుకో బాబాయ్. నేను చెప్తాను, చెప్పుకో చూద్దాం. చెప్పు, నువ్వు చెప్పుకొని. తెలుసా నీకు ఇన్ని తెలుసు కదా, చెప్పు. ఉప్పు ఎందుకు కలిపి అని చెప్పు. దాంట్లో ఉన్న నీళ్లు పోవడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నాకు వచ్చేసింది. ఇందులో ఉన్న నీళ్లు కూడా కొంచెం దిగుతాయి కిందకి, ఏంటంటే కిందకి దిగుతాయి. అప్పుడు మనం నల్ల ట్యాంప్ వేసుకొని చాలా సంతోషం. ముందు దీంట్లో వేసే చెప్తాను. ఇది ఎంత పలచగా ఉంటే అంత తొందరగా నీళ్లు కిందకి దిగిపోతాయి. అంటే ఎంత పలచగా ఉండాలి, అర్థమైందా? వేసుకో దీంట్లో. దీన్ని చుట్టూ మూట కింద కట్టు, చుట్టి వచ్చా తిప్పు. ఓకే. ఈ రసం గనక రోజుకి 3 సార్లు అయితే ఉంటది, కొడితే వెళ్ళిపోద్ది బాడీ మొత్తం. దాంట్లో పెట్టి అలా పెట్టి పైన బరువు పెడితే మొత్తం నీళ్ళన్నీ దిగిపోతాయి దాంట్లోకి. అది సంగతి. అయితే పిండి ఏం పిండి? అలా కాదు, ఇంకా చాలా వస్తాయి నీళ్లు దాంట్లో. పెడితే ఈ నీళ్ళు ఇందులోకి ఎక్కవా? వేరే గిన్నె తీసుకో. ఓహో, ఓకే, వెరీ గుడ్. దాంట్లో పెట్టు. దీన్ని ఇలా పెట్టేసాం అనుకో ఏమవుతాయి, నీళ్ళు కిందకి దిగుతాయి కదా, అందువల్ల కింద ఏ ప్లేట్ పెట్టుకోవాలి. పెట్టుకుందాం. దీన్ని బరువు పెట్టాలి. అలా పెట్టావు కదా. యాక్చువల్గా మధ్యలో గ్యాప్ లేకపోయినట్టయితే తొందరగా దిగుతాయి. ఇప్పుడు కొంచెం టైం పట్టుకుంటుంది. ఓకే, అందుకని నన్ను పక్కన పెట్టే. జాగ్రత్తగా పెట్టు. అది ఒక రాత్రి అంతా కూడా దానికి అలా విశ్రాంతి వదిలేసాం అనుకో, మర్నాడు పొద్దున్న వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్స్ ఏమిటో తయారు చేద్దాం. వడియాలు పెట్టడానికి కావాల్సిన పిండి తయారు చేసుకోవాలి కదా. మిక్సీ తీసి ఇక్కడ పెట్టుకో. మిక్సీ డైరెక్ట్గా చెప్తా. ఇగో అల్లం ముక్కలు. దీన్ని అల్లం ముక్కలు అంటారు ఎందుకంటే ఇది చెప్పు పర్లేదు చెప్పు. ఇది మన గొంతుకి ఒక రకంగా అద్భుతమైనటువంటి మిశ్రమాన్ని అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాగే వయసు. పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు అనేవి అన్ని ప్రాంతాల్లో పండుతూనే ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇది జీలకర్ర. కొండ ప్రాంతాల్లో ఎక్కువ కర్రకి పండుతూ ఉంటాయి. ఇది కర్రలకు పండుతాయా? అంటే అది దానికి అడవి ప్రాంతాల్లో కొండవాసులు అంతా దీన్ని తిని బతుకుతూ ఉంటాయి. ఆ పప్పు తీసి జాతగా దాంట్లో పోయి దీని మినపప్పు అంటారు. ఈ పప్పుతో మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా ఎవరో ఫోన్ వచ్చాడే.
చాలా మంది వడియాల్లో ఉల్లిపాయలు వేయరు, కానీ మనం వేస్తున్నాం. వేయాలి, ఎందుకంటే ఆ ఉల్లిపాయలు మన దగ్గరగా పండుతాయి కాబట్టి. కాదు కాదు కాదు, బాబాయ్ హోటల్లో ప్రత్యేకత అది. వేయి, పప్పు జాతర తీసి మొత్తం వేసేయి. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు వేసేయమంటారా? అక్కర్లేదు, తర్వాత కలుపును. ఓకే, దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఈ గిన్నె తీసుకెళ్లి మీరు ఎక్కడ దాచిపెట్టండి. అలాగే అలాగే సార్. నేను ఆగండి సార్, దాంట్లో ఉప్పు కూడా వేయాలి కదా సార్. వేయండి వేయండి. వేసుకో, కరెక్ట్ గా 3 స్పూన్, 2, 1, 2 చాలు చాలు. ఇప్పుడు దీన్ని నేను మెత్తగా రుబ్బుకొని వస్తా. కాస్త నీళ్లు కూడా పోసి రుబ్బుకుంటా. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇది చాలా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం. మీరు తప్పిపోయారంటే మళ్ళీ మనం కలవడం చాలా కష్టం జాన్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇంకా మనం వేటాడుతున్నాము. ఏంటి బాబాయ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అబ్బాయి గాని బాబాయ్ హోటల్ నుంచి ఎప్పుడు తరిమేద్దామా? దానికి దీర్ఘంగా ఆలోచిస్తున్నావా? నేనున్నాగా నీ చెంత, దిగులు దండగా. చాలా థ్యాంక్స్. జుట్టు ఊడిపోతుందో నీ గుర్తికి కూడా ఒక యాడ్ చేయాలి బాబా. ఏదో ఏం చేద్దాం నెక్స్ట్? ఆ బేసిన్ తీసుకో, ఇక్కడ పెట్టు, ఆ పిండి మొత్తం దాంట్లో వేయి. చాలా మంది వడియాల్లో ఉల్లిపాయలు వేయరు. ఎందుకు వేయరు? వేయాలి, వేస్తే ఏంటంటే అనిపిస్తుంది కదా వేయాలని. అవును, అందుకే వేసేద్దాం దాంట్లో. చాలా మంది వేయరు కాబట్టి మనం వేసామంటే మన బాబాయ్ హోటల్ ప్రత్యేకత తెలుస్తుంది. బాబాయ్ హోటల్లో యాడ్లన్నీ నేనే చేస్తే ఎలా ఉంటది బాబాయ్? ఎందుకంటే మీ ఇంట్లో వంట చేయట్లేదా? మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? మీ ఆఫీస్ లో మీరు బాక్స్ తీసుకెళ్ళని దిగులు పడుతున్నారా? వెంటనే కాల్ చేయండి బాబాయ్ హోటల్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకే అర్థం కాలేదు. మొత్తం అక్కర్లేదు, ఇందులో సగం వేస్తే చాలు. చక్కటి ఉల్లిపాయలు సగం సగం చాలురా. చాలు, ఆ పక్కన పెట్టేది బాగా కలుపు. నీకు విశేషం ఏమిటో తెలుసా? ఏంటో? ఈ ఎండబెట్టిన తర్వాత వడియాలు అవుతాయి. ఓహో, అవునా? అరే ఈ పచ్చి ఇలాగే నూనెలో వేయించుకుంటే వడలు కూడా అవుతాయి. ఇందాక అక్కడ ఏది మొక్కలు పెట్టాం కదా, గుమ్మడికాయ మొక్కలు. అవును, వీటిని ఏంటంటే ఒక రాత్రి అంతా ఉంచితే తెల్లారేపటికి మొత్తం నీళ్లు దిగిపోతాయి. మనకంత అవకాశం లేదు కనుక జాగ్రత్త, మొత్తం వేయకు, అందులో సగం వేయి చాలు. నీళ్ళని దిగిపోయాయి బాబాయ్. ఇప్పటికే దిగిపోయినట్టు పోయాయి, అదిగో దిగిపోతాయి. అదేగా చెప్పేది. ఇందులో కొన్ని ఎక్కువ వద్దు, ఎక్కువ వద్దు. చాలు, తీసేయి, ఆ పక్కన పెట్టు. ఇప్పుడు కలుపు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది. కావాలి అనుకుంటే దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు అని డౌట్. వేసుకోవచ్చు, లేకుండా కూడా బాగానే ఉంది. ఎక్కువ చాలు, కలుపు, మళ్ళీ కలుపు. నేను సరదాగా ఒక వడ తింటావా? నాకు ఇష్టం బాబా. వెరీ గుడ్, అయితే నీకోసమైనా చేయాలి. ఇప్పుడు వడేస్తున్నావా లేకపోతే మనం వడియాలు వేస్తున్నావా చెప్పండి. ముందు వడ తినిపిస్తారా నీకు, తర్వాత వడియాలు వేద్దాం. రెడీ, మరి ఇంకెందుకు ఆలస్యం? వడలు వేడి వచ్చు కదా నీకు? వచ్చు. అక్కడ ఆ తెల్లటి బట్ట ఉంది కదా, తీసుకురా. దీన్ని పడు. ఓకే, చిన్న ముద్దలు తీసి వరుసలో పెడతారు. అన్ని ఒకే సైజులో రావాలి. ఇది ఓకేనా? ఓకే, నొక్కరా, ఊరికైనా ముద్దగా పెడితే చాలు. ఇది ఓకేనా? గుడ్. అంతటితో ఆపేయి. ఈ ఎండ పెడితే ఏమవుతాయి? ఏం పెడతాయి? అవి చాలా గొప్ప వడియాలు అవుతాయి. ఇప్పుడు నీకు మంచి వడలు వేసి పెడతాను. అక్కడ అరిటాకు ఉంది, తీసుకురా. ఉంది, దాని మీద పక్క నూనె రాసుకో. చుక్కకి ఆనందం. సరే, కరెక్ట్ గా దానికంటే కొంచెం పెద్ద ముద్ద ఒకటి తీసుకో. చక్కగా ఒక వడ తయారు చేసి అది చాలు. మధ్యలో కన్నం పెట్టి చెప్తాను. ఇంకా కొంచెం పలచగా ఉంటే తొందరగా వేగుతుంది. అది పైగా గుమ్మడికాయ కూడా వేగాలి కదా. అది ఇంకోటి ఇంకో 2 వేస్తావా? వేద్దాం. వాటిని తిరిగి మాడిపోతాయి, లేకపోతే మళ్ళీ. అది గుడ్, మంచి రంగు వచ్చిందిరా.
మీ ఇంట్లో అన్నం సహించట్లేదా? మీ ఇంటికి వచ్చిన బంధువులంతా మీ ఇంటి దూరంగా వెళ్ళిపోతున్నారా? అసలు మీ ఇంట్లో అసలు ఆనందం లేదా? తినడానికి మీకు చేతులే రావట్లేదా? అయితే వెంటనే వచ్చేయండి బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ రండి, బాబాయ్ హోటల్ కి రండి. మెంతు ఆవకాయ, ముక్క ముక్కకి మెంతులు, ముద్ద ముద్దకి గంతులు. బాబాయ్ చాలా బాగుంది. ఈ గంతులు ఇంకా బాగున్నాయి. చాలా సంతోషం. చూడు వడలు కూడా అయిపోయినాయి. స్టవ్ ఆపి ఇంకా నూనె ఓడిచి బాటిని కూడా దీంట్లో వేసాయి. నూనె కాస్త అంతా ఓడ్చు వెళ్ళాలి. మై గాడ్, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. గుర్తు దగ్గర పెట్టుకోలేదు కదా, అందుకే ఇప్పుడే కదా చెప్పాను గంతులు ఆత్మనే. హలో, ఏంటి జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లి పైన ఎండలో పెట్టాలి. ఓకే, ఎండ పెట్టి వస్తాను. ఒక మంచి గుమ్మడికాయల గురించి యాడ్ ఆలోచించుకొని వస్తాను బాబాయ్. నువ్వు రెడీగా ఉండు. ఇది ఎలా తీసుకెళ్ళాలి? ఎంతకు నువ్వు చెప్పిందల్లా ఒకటే బాగుంది. బాబాయ్ ఒకటి రండి అన్నది. మిగతావన్నీ పనికి మళ్ళీ కోత గుమ్మడికాయ ఒడియాలు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వానాకాలం వానలు వస్తాయి, ఎండాకాలం ఎండలు వస్తాయి, మా హోటల్కి ఎలుకలు వస్తాయి. ఎప్పుడూ వచ్చింది కదా. పాడిన వారు జానక్ గారు, పాడించిన వారు పక్కనే ఉన్నటువంటి అబ్బాయి గారు. విన్నటువంటి తెలుగు అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేనే వింటూ వినుండి ఆనందించండి బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్లో వెంటనే మన అతిథిగా ఈ రోజు మరి బాబాయ్ గారు ఉన్నారు. బాబాయ్ గారు చెప్పండి, మీ యొక్క ఆదర అభిమానాల్ని చొరగొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? ముందు నా వడియాలకి విముక్తి కావాలి. చెప్పిన పని చేయాలి, అర్థమైందా? మన ఎఫ్ఎం లో నిన్నే పెడతా. అలాగే కింద వడియాలనే తీసుకో. అప్పుడే ఎండిపోయినా? అప్పుడే ఎండిపోవడం ఏంటంటే నువ్వేగా పెట్టు. అవునా? నెల క్రితం నువ్వే పెట్టావు. ఓ మర్చిపోయా. బాగున్నాయి. ఆ స్టవ్ వెలిగించు. ఆగు ఆగు ఆగు, ఆ స్టవ్ వెలిగించు. ఓరే రే వెలిగించాలిగా. అయితే పెంచు మంట కాస్త. ఒక 5-6 వడియాలు వేయి దాంట్లో. కొంచెం వేగిన తర్వాత ఇగో ఈ వడలు ఉన్న ప్లేట్లోనే వాటిని కూడా నూనె ఓడిచి దీంట్లో వేయి. ఎంగబడిగా అన్న ఎప్పుడు పెడుతున్నా. అప్పుడప్పుడు నేను వెళ్ళిపోతుంటా బాబు. ఎలాగా అన్నీ ఉన్నాయి నీకు. బుర్ర కొడతా బుర్ర కొడతా. ఇది ఇంగ్లీష్. ఇది చేతిలోనే ఉండాలి, తప్పదు. జాగ్రత్త చేయగలుగుతుంది. బాగా ఎండిన ఒడియాలి కాబట్టి చక్కగా విత్ ఇన్ సెకండ్స్ లో అవి రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి చెప్తాను నీ పక్కన. ఇప్పుడు మనం చేయబోయేది ఏమిటో తెలుసా? ఏంటి? చింత చిగురు పొడి. అబ్బా, దీంట్లో నూనె మాత్రం కొద్దిగా వేసుకో, మరీ ఎక్కువ అక్కర్లా. మంట బాగా తగ్గించు. ఈ చింత చిగురు పొడిలో విశేషం ఏంటంటే ఏ ఐటెంకి ఆ ఐటెం సెపరేట్ గా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఈ ప్లేట్ ఆ పక్కన పెట్టుకో. ఇలా కూర్చొని చేస్తుంటే అంత ఆనందంగా ఉంటుంది నిజంగా. చంపుతా లే. చింత చిగురులో పులుపు తక్కువ ఉంటుంది కనుక చింత పండు కూడా వేస్తాం. వేయించు దాంట్లో. కొంచెం వేగిన తర్వాత తీసి ఆ ప్లేట్లో వేసేయి. వేసావా? వెల్లుల్లిపాయలు, శనగపప్పు. ఇప్పుడు ఈ మినపప్పు కూడా దాంట్లో వేసేయచ్చు. మిరపకాయలు, మెంతులు, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మంట తక్కువ పెట్టా, ఎందుకంటే ఇది మాడిపోకూడదు. చాలా తొందరగా మాడిపోతుంది. చింత చిగురు, ఇది చింత ఆకు కాదు. బాగా ముదిరితే ఆకు అంటారు, లేతగా ఉన్నప్పుడు ఏమంటారు? చిగురు అంటారు. అది కలుపు. ముందు కాస్త కరివేపాకు కూడా వేద్దాం దాంట్లో. ఇదంతా మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసావనుకో ఏమవుతుంది? చింత పొడి అవుతుంది, పొడి అయిపోతుంది. అది అంటే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది అన్నమాట. ఓకే, వేసే దాంట్లో కింద పోయకు. అది ఇది కూడా దాంట్లో వేసే. ఇంగువ
ఇప్పుడు అసలైన ముఖ్యమైన పదార్థం ఏమిటి? ఏమిటి? ఉప్పు. తీయండి, ఉప్పు తీసుకోండి. ఎంత జ్ఞాపకం ఉందండి. మరి అబ్బో మీరు వేస్తారా? నీతోటి వేయిస్తాను నేను. వేయను. 1 2 3 ఇంకోటి 4. దీన్ని ఏం చేయాలి తమరు? ఏంటి చెప్తా. అదే నేనా బాబాయ్ నువ్వా? అంటే నిజానికి ఎప్పటికైనా నేను కూడా ప్రమోషన్ తీసుకోవాల్సింది అని చొరవ తీసుకున్నాను. ఓకే బాబాయ్, అలా కానీ బాబాయ్. ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ పెట్టుకుని తీసుకుని వచ్చేస్తా. ఓకే. ఎందుకు ఇంత ఆలస్యం చేసావు? 2 వేలతో చిటిక వేస్తే పొడి కావాల్సిన దాన్ని చింత చిగురు పొడి చేయడానికి ఎంతో ఆలస్యమా? నీ వచ్చే లోపుగానే మేము అదిగో చూడు వరల పిండితో వడియాలు చేసాము, వరలు కూడా చేసాము. అర్థమైందా? మాకు ఆకలి అవుతుంది. నీ ఎంతవరకు రాలేదేమి? ఎవరిని చేసింది? అరే బాబాయ్ ఏంటా సాంఘికం? మాకు ఆకలి వేస్తుంది బ్రదర్, వడ్డించండి. రండి, మేము తినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం చిటికెడు పొడి నాలుగు మీద వేసుకుని సంతృప్తి పడుతుంది. కానీ రండి. ఏం తగ్గలేదు బాబాయ్. తీసుకురా, తీసుకొస్తున్నా. మేము కాలాతీతం. తెల్లవారుజామునే మాకు కోడి తినే అలవాటు ఉంది. అటువంటి వాళ్ళం మీకోసం కేవలం శాకాహారులుగా మారాం. మీకు శాకాహారం వంట నేర్పిస్తున్నాం. తీసుకురండి బ్రదర్. అది వచ్చి వడ్డించండి బ్రదర్. వడ్డిస్తున్నాం బ్రదర్. ఆగండి బ్రదర్, వడ్డానం ముందు పెట్టకూడదు. మరి దానికి ముందు పదార్థాలు వడ్డించాలి. అది సరే, ఇంతవరకు తమకి ఏమాత్రం జ్ఞప్తికి ఉన్నది? నేను ముందుగా వడియాల పిండితో ఏం చేశానంటే ముందుగా గుమ్మడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసి కలుపుకొని ఒక పల్చటి బట్టలో కట్టి దాన్ని బరువుగా ఏదనిపిస్తే దాని మీద అది పెట్టి కాసేపు ఉంచాలి. మిక్సీ జార్ ని తీసుకొని అందులో అల్లం కానీ పచ్చిమిర్చి జీలకర్ర నానబెట్ట మినపప్పు వేసి పిండిగా అది రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఉల్లిపాయలు గుమ్మడికాయ ముక్కలు పసుపు వేసి కలుపుకొని ఒక బట్ట మీద వడియాలుగా వేసుకొని ఎండలో పెట్టేస్తే గనక గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత చింత చిగురు పొడి. దీన్ని ఎలా చేసామంటే చింతపండు, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, చింత చిగురు, కరివేపాకు విడివిడిగా మనం వేడిగా ఉండే పెనం మీద వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఇంగువ, ఉప్పు వేసి గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకుంటే, పొడి పొడిగా రుబ్బుకుంటే అంతే, వెంటనే చింత చిగురు పొడి రెడీ అయిపోతుంది. దాన్ని భోజనంలో వడ్డించుకుని తింటే మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు మీరు 2 వడియాలను ఇదో గారె వేసుకోండి. ఎందుకంటే మీ పళ్ళు చాలా దృఢంగా ఉంటాయి. దానికి కారణం, ఏకైక కారణం ఏంటి అంటే ఆ రోజులో మీరు వాడిన ఇటక పొడి మాత్రం. మేమేం తిన్నామనేది ప్రధానం కాదు, ఎవరికి ఏం పెట్టామనేది ప్రధానం. అందుకే తమరు చిటికెడు మాత్రం నాలుగు మీద వేసుకోండి. మేము దీనిలో నెయ్యి వేసుకుంటాం. అది మీరు ఈ చింతపొడి కూడా కొంచెం దాని మీద చూడక్కర్లేదు బ్రదర్. ఆ పక్కన పెట్టండి, ఆ ప్లేట్ మాకే కానివ్వండి. ముద్దకు రుచిని ఎంజాయ్ చేయండి. జోన్ మధ్యలో ఈ వడియాలు నంచుకోండి. మీ దిష్టి మాకు తగులుతుంది కనుక మీకే ముందు ఒక ముద్ద తినిపిస్తాం. అడ్డుగా కప్పుకుంటాం లేండి. తినండి మీరు. ఏమలా దాచుకుంటారు? తినండి. ఏం కాదు, ఒళ్ళు చేయాలి, బాగా కష్టపడి పని చేయాలి, వ్యాయామం చేయాలి, తృప్తిగా తినాల్సిన వయసు బ్రదర్. అబ్బా, చింతపండు నిజంగా బాబాయ్ అద్భుతంగా ఉంది. ఇంకా మామూలుగా మాట్లాడుతున్నావు ఎందుకు బాబాయ్? ఇందాక కోతలు అలా కూర్చావు కదా, ఇటు వచ్చి రివర్స్ వచ్చావు కదా, అందుకే నేను ఇటు దిగా. అదే మరి చెప్పదలుచుకున్నది. ఆంజనేయుడి ముందు ఆ కుప్పిగొంతుడు చాలా బాగుంది నిజంగా. నిజానికి చింతపండు ఏమా సందర్భ ప్రలాపం నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ మొదలెట్టమంటావా? కొత్త కొత్త పరిశోధనలతో కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాను. యాక్చువల్లీ మా బాబాయ్లో ఉంది చెప్పారు. టెలిఫోన్ కార్డు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ గ్రహం బెల్. తలకాయ గ్రహణం బెల్ కాదు, గ్రహణం బెల్. ఒక రావకాయ కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏది ముందు వండుకుంటే అదే ముందు.